నేను విజయారెడ్డి ఎస్ 2 రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్కి సంబంధించింది ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. అయితే ఇందులో ఒక ఇష్యూలో అంటే మీన్స్ ఒక క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ఒకటేలాగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రము చాలా తేడాగా ఉంది. మరి ఇక్కడ పుట్టా మహేష్ ఏందో ఆయన ప్రైవేట్గా టెస్టులు చేయించుకొని నాకు నెగిటివ్ వచ్చింది, నేను అసలు అక్కడ నేను కన్జ్యూమ్ చేయలేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళేమో టెస్ట్ చేయించినప్పుడేమో పాజిటివ్ వచ్చిందంటారు. మొత్తానికి ఈ కేసు అంతా కూడా ఒక డైవర్ట్ చేస్తారు ఒక పార్ట్ ఆఫ్ ది. ఇంతకీ పుట్టా మహేష్ తప్పు చేసిండా లేదా, అంతేకాకుండా వైఎస్ సునీతమ్మ ఆరోపిస్తున్నట్టుగా ఇద్దరు ఈరోజు ఆరోపించుకుంటున్నారు, అటు వైఎస్ అవినాష్ అండ్ సునీతమ్మ. ఈ కథ ఎక్కడికి తేలినుంది? వీతో డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ పుట్టా మహేష్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. మొత్తంగా చూస్తుంటే ఎందుకు సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, సదరు ఛానల్స్ కావచ్చు, ఈరోజు ఆయనకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, ఆయన ఏమీ తప్పు చేయలేదు, చాలా కుట్ర జరుగుతుంది అంటున్నారు. కానీ ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ సేమ్ వర్తిస్తుంది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడుతూ ఢిల్లీలో ఒక నిబంధనల ప్రకారమే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒకటి, నేను ఏమన్నా అనకపోయినా నేనైతే వాళ్ళు రేవంత్ రెడ్డిని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ నార్కోటిక్ చట్టం ప్రకారం ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి అరెస్టులు అన్నది వర్తించవు. మరి మిగతా వాళ్ళని చేసారు కదా. ఉండండి, అంతే. ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే వాళ్ళు గన్ ఫైర్ చేశారు. ఆ గన్ ఫైర్ చేసిన కాన్స్పిరసీలో ఎవడైతే ప్రొవొకేషన్ పైలట్ రోహిత్ రెడ్డి గారి తమ్ముడు ఉచకాయించాడు, నెక్స్ట్ వీడు గన్ కాల్చాడు. లైసెన్స్ విషయంలోనూ అది పైలట్ రోహిత్ రెడ్డి అన్న విషయంలో వాళ్ళకి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అంటే ఈ సునీల్ యాదవ్ది ఈ పోలీసుల పరంగా చట్టం చర్యలు నాకు అనవసరం. అతను ఫస్ట్ పార్లమెంట్ సభ్యుడు అయినందుకు గౌరవ పార్లమెంట్ అంటే దేవాలయంతో సమానం. స్పీకర్ అని ఎలా అలౌ చేసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి? అది పవిత్రమైన దేవాలయం. మందు పద్యాన్ని నుంచి అప్పటి నుంచో తాగుతున్నాడని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది. డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. ఇతను డేస్ టుగెదర్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర గిరిధర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ప్రాతిపదిక మీద అతను డ్రగ్ తీసుకుంటే 24 గంటల బాడీలో ఉంటుంది. డ్రగ్ తీసుకుని అంటే నువ్వు గుడికి వెళ్తావు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో వాళ్ళు టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎక్కడ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా లేదు, నెగిటివ్ వచ్చినట్టుగా మొత్తం కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాం మనం పరిస్థితి. అయిపోయింది కదా. ఆడికి వచ్చేయడమే రాదు. పోలీసు వాళ్ళు వచ్చపట్టిదారా అంటే నీళ్ళు కొలాయి నీళ్ళు బట్టి తీసుకొచ్చిండు. ఇక్కడ వచ్చేయడం రాను తీసుకొచ్చి ఏలూరు ఎంపీ నుంచి నిలబెట్టి గెలిపించారు. కథలు అరికథలు చెప్పొద్దని చెప్పమ్మా. ఇంటెన్షన్ ఉచ్చపట్టి తీసుకురారా అంటే కొలాయి నీళ్ళు పట్టి తెచ్చినప్పుడే వాడు మోడస్ ఆఫ్ ఆపరెండా అర్థం అవ్వాలి. విజయ డయాగ్నోస్టిక్ ఇటు ఎవరైనా డ్రగ్స్కి తీసుకుని లేకపోతే ఆల్కహాల్ తీసుకుని దొరికినప్పుడు మాకు అక్కడ పోలీసు వాళ్ళు ఊదిస్తున్నారా, లేకపోతే అక్కడ డ్రగ్స్ టెస్ట్కి పోలీసు వాళ్ళు పంపిస్తున్నారా, ఇటు మట్టుకు ఇటు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఇటు నచ్చిన సెంటర్కి వెళ్ళి వెసులుబాటు ఏమైనా పోలీసు వాళ్ళు ఇస్తున్నారా? మిగిలిన వాళ్ళకి ఎందుకు? దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇగో ఈయనకు నెగిటివ్ వచ్చింది, నేను ఏ పాపం చేయలేదు, ఇగో నా రిపోర్ట్ చూడండి. ఆయన తరపున వకాలు తప్పుచుకున్న వాళ్ళు ఈరోజు చాలా మంది కూడా మాట్లాడతలేను. కుల ప్రాతిపదిక తీసుకుంటారు. ఇప్పుడు నీకు మళ్ళీ నేను చెప్తున్నాను, బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కదా స్లోగన్ విను. అక్కడ మా ఎర్రనాయుడు గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఆయన బీసీ, అలా తమ్ముడిని పార్టీ అధ్యక్షుని చేశారు బీసీ అని. ఇవాళ ఎర్రనాయుడు గారు అబ్బాయి మా రామ్మోహన్ రెడ్డి గారికి ఏ మంత్రి పదవి ఇచ్చారు? ఎయిర్పోర్ట్లు మనవు కాదు, విమానాలు మనవు కాదు. ఈయన గదమాయిస్తే స్పైస్ జెట్ మొత్తం ఎవరు ఇండిగో మొత్తం తాళం బంద్ చేసి ధర్నాలు చేసినా దిక్కు దివనం లేదు. అలాంటి శాఖ ఆయనకి ఇచ్చారు. తెలుగుదేశం వివక్ష చూడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక దెబ్బకి 3 పెట్టలు కథ విన్నావా? ఈ సునీల్ యాదవ్ వాళ్ళ నాన్న పుట్టా సుధాకర్ యాదవ్. పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పుడు నెక్స్ట్ మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో బీసీ సామాజిక వర్గం నుంచి, ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ నుంచి రాయలసీమలో గెలిచినాడు. మైదుకూరు నుంచి ఆయనే ఖచ్చితంగా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో రావాలి. మూడోది ఈయన మామూడు యనమల రామకృష్ణుడు రాజ్యసభ రేసులో ఉన్నాడు. ఒక దెబ్బకు 3 పెట్టలు పడ్డాయి. లోకేష్కి చిన్నపిల్లలు తప్ప ఇలాంటి వాళ్ళు ఎవరు అనట్లేదు. ఇవన్నీ సీటు సిరిగిపోవాలంటే ఎలాంటి బ్రహ్మాండమైన పైచికేసారు చూడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి, ఒక క్లూస్ టీంలో సార్ ఇక్కడ ఎంపీ కూడా లోపలికి వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా. కానీ ఇక్కడ జరిగింది కూడా వేరేది. అసలు బయటికి రాకుండా తప్పించడానికి చాలా చర్యలు జరిగాయి. గన్ ఫైరింగ్ కూడా కాదు, పుట్టా మహేష్ని తప్పించడానికి లోపల చాలా జరిగినాయి. కాల్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి. అక్కడున్న ఒక మెయిన్ ఒక డైరెక్టర్ పోస్ట్లో ఉన్న అతను కూడా కింద ఎంప్లాయీకి చెప్పిండు, నువ్వు వీళ్ళని తీసుకపో, వీళ్ళని తీసుకుపోకు, ఈ పలానా ఒక 5గురినే తీసుకపో అంటే ఆ 5గురిలో పేర్లు చెప్పలే. మనోడు ఏం చేసిండంటే చలో అని తోలుకొని పోయిండు.
తర్వాత అక్కడ టెస్ట్కి పోయినప్పుడు కూడా ఏమైందనంటే లాస్ట్కి ఆడ ఈయన ఫస్ట్లోనే ఉన్నాడు బ్లడ్ టెస్ట్కి పంపించినప్పుడు. అక్కడ కూడా బాగా దొబ్బులు తిన్నాను, లాస్ట్ దాకా వెయిట్ చేయొచ్చు కదా, మేము ఇలాగా మెయింటైన్ చేస్తున్నాం కదా అని చాలా చేసిర్రు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయిన తర్వాత ఈ వస్తున్న స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇప్పుడు అనేది చర్చ. తప్పు. ఎందుకు చెప్తానంటే క్రెడిట్ గోస్ టు గిరిధర్ సార్, చెల్లుడు పెట్టవలసింది ఆయనకి. గిరిధర్ సార్ చాలా రెక్కచ్చిగా పోలీసుల మీద అటాక్ని లైట్గా తీసుకోలేదు ఆయన. ఎవడైనా ఏమైనా చూసుకుందాం అన్న కాన్సిక్వెన్సెస్కి వెళ్ళాడు. ఈగల్ టీం పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ మీద 24/7 నిఘా ఉంది. మొన్న రీసెంట్గా ఏదంటే మా ఫ్యామిలీ ఫంక్షను, మేము కలిపి పప్పానాలు తినకూడదు, తొక్క తోటకూర, ఈ దైద్యం 5 కోట్ల కాంగ్రెస్ నుంచి దైద్యం మొదలై అది బీఆర్ఎస్కి చుట్టుకొని ఇప్పుడు మళ్ళీ కోతేశాలు స్టార్ట్ అయ్యాయి. తెలియదా మరి పైలట్ రోహిత్ రెడ్డికైనా కూడా సరే నేను ఒక మాజీ ప్రజాప్రతినిధిని, నేను గతంలో చేసినవి నాకు ఏమున్నాయి, నా దాని మీద ఇది ఉంటుంది, నాకు కొంచెం బుద్ధి జ్ఞానం రావాలన్న సోయి ఉండదా? ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా దాన్ని తప్పే కదా. మిషన్ ముట్టించడం అన్నది ఒకటి ఉందనుకో. ఇప్పుడు ఈ మనోడి సంగతి తెలిసిందే కదా, నన్ను భోజనాలకు పిలిస్తే వెళ్ళాను, అరటికాయ బజ్జీలు తినడానికి వెళ్ళాను, కథలు పడతాడు. పైలట్ రోహిత్ రెడ్డి దాంట్లో బజ్జీలు వేస్తారు, పకోడీలు వేస్తారంటే నువ్వు నమ్ముతావా? జర్నలిస్టువే కదా. దేనికి వచ్చింది లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సిమ్లా కాడి నుంచి ఎత్తుకొచ్చారు. సిమ్లా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. నేను ఒక ఛానల్లో చిన్న ఇప్పుడు ఏమైతుంది తెలుసా, విచారణలో తేలింది లేదట, వాళ్ళు ఇక్కడనే శంషాబాద్ అవుటర్లోనే కొన్నారనేసి డ్రైవర్ చెప్పిండు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంతగా సిమ్లాలో వచ్చిందా? గిరిధర్ సార్ ఏమైనా చెప్పారా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ ఏంటంటే బ్లడ్ స్టెయిన్స్ లేవని చెప్పి నాటకాలు అయినా సరే బ్లడ్ స్టెయిన్స్లో కన్ఫర్మ్డ్గా ఈజ్ కన్జ్యూమ్డ్ కాదు కన్జ్యూమింగ్ అంటే అర్థం ఏంటి? తీసుకుంటూనే ఉన్నాడు అని అర్థం. దుబాయ్లో కాపురం పెట్టినప్పుడు తెలియలేదా? యనమల రామకృష్ణ గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అవి డైవర్స్ దాకా వెళ్తే సెటిల్మెంట్ అయ్యి ఏలూరులో అయితే మేము దగ్గరుండి గెలిపించుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి రాజ్యసభ డింగు, తండ్రికేమో మినిస్టర్ పోస్ట్ డింగు. ఈయన మరి పార్లమెంట్ స్పీకర్ డెసిషన్ మీద ఇతను 3 బీసీలు దన్, జనగణమన్ దన్. ఇవాళ ఉడికి అనుమానం రాకుండా తిరుపతి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఇది మొదలెట్టి ఈ దైద్యం తెలుగుదేశానికి దైద్యం మొదలెట్టింది ఆదిమూలం వాడు. ఆదిమూలం అంటే మొదలు అని అర్థం. మొదలెట్టింది ఆదిమూలం తిరుపతోడు దగ్గర చిత్తూరులో ఏదో ఎంపీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్ల విషయంలో ఏ దైద్యం మొదలైంది. ఇవాళ మొత్తం ఇది కాదు, నేను బొట్టు పెట్టి పెళ్ళలేదు కూడా బయటికి పోని పంపించారు. మరి ఇదే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా రాజ్యసభ పార్లమెంట్ హౌస్కి వెళ్ళగలేడు ఈయన? ఏ ప్రాతిపదికన వెళ్ళాడు? కార్యక్రమాలను రాసిరు, అది పార్టీ కార్యక్రమం కాదు కదా. ఓహో, ఆయన ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్ కాబట్టి వెళ్ళాడు. పార్లమెంట్ మెంబర్ అంటే తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ కాకుండా ఇండిపెండెంట్ మెంబర్ ఏంటి? సరే ప్రజాప్రతినిధి కదా. ఆ ప్రజాప్రతినిధి అంటే ఇది మందు కొట్టి చెల్లి కునికిపోట్లు పడతావు, గుడికి మందు కొట్టి వెళ్తాడు ఎవడన్నా? డ్రగ్స్ తీసుకుని వెళ్తాడా? వెళ్ళాడు. ఆ దేవాలయం కదా, పవిత్ర దేవాలయం పార్లమెంట్. ఎలా లేడు? నేషనల్ మీడియా చచ్చింది ఎందులో పడి ఓ స్పీకర్ కనీసం కంప్లైంట్ ఉండదా? ఏపీలో అసలు మేము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డ్రగ్స్ అంతా కూడా రూప్ మాపిరని హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ చెప్పండి. వినండి, అదే చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగమ్మా. ఈడు మనోడు స్టేట్మెంట్ 2027 మంది డ్రగ్స్ తీసుకుని చచ్చిపోయారు అని ట్వీట్ పెట్టాడు ఎలక్షన్ ముందు. నువ్వే సప్లై చేసావు డ్రగ్స్? నాకు నీ మీద నమ్మకంలే. మిత్ అన్నది రేరెస్ట్గా తాగేది, అది నువ్వు రెగ్యులర్ కన్జ్యూమర్. నువ్వు వాట్ ద హెల్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ డెమోక్రసీ? పార్లమెంట్ చరిత్రలో నాడు దరిద్రుడు ఇంకోటి లేడు. ఇదా నువ్వు పార్టీ చేయవలసిన పని. ఆదిమూలంతో మొదలెట్టు, గుంటూరు నెంబర్ 2 కోన రవికుమార్, అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ముచ్చుమర్రి యాడ కెలికిన ఈ దరిద్రమే. నీకు సహచర్యంలో ఉన్నందుకు అరవ శ్రీధర్ ఇంకోటి రెడీగా ఉన్నాడు ఉభయ గోదావరి జిల్లాల నుంచి. రేపెల్లుంటే 6 దరిద్రుడు వీడియోలు రెడీ. మాకేంటి దరిద్రం? ఇక్కడ చూడు, ఈ పుట్టా మహేష్ యాదవ్ చేసిన పనికి పుట్టా సుధాకర్ యాదవ్కు నెత్తి వాచిపోయింది కాక, మినిస్ట్రీ పోయింది కాక, ఈ బోలేబాబా గడిది ఏది తిరుమల లడ్డు విషయంలో ఈయన ఆయనలోనే దుకాణం పెట్టారట అక్కడ. ఒక చూడు, దేవదేవుడితో పెట్టుకుంటే ఒక్క డొంకలాగితే ఎన్ని తీగలు వీణల మీడుతున్నాయి చూడు. అదే కనిపిస్తుంది. మొత్తం ఆదిమూలంతో మొదలైన దరిద్రం నెలకోటి. ఈ మధ్యలో మనకి ఉన్న మా దరిద్రాలు చాలన్నట్టు అలా కాదంబరి నత్వాన్ని కూడా పెట్టుకొచ్చారు. అక్కడికి ఏమైంది, కంచగడ తడుకొని ఆడుకోడు కోడిపెట్టలు దొరికాడు వాళ్ళ మార్కెట్లో. ఇలా సత్సంగులు. ఒక్క మాట, అసలు ఎందుకు ఈ ప్రజాప్రతినిధులకు ఒంట్లో భయం లేదా, భక్తి లేదా, గౌరవం లేదా ప్రజలంటే? వాడి పదవి మీద వాడికన్నా ఇది ఉండదా అని అంటున్నాను. ఏదో ఉంటుంది, ఆడే ఉంటాం తెల్లచీర ఎందుకని.
వీళ్ళు చిన్న చిన్న బుడంకేగాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో ఈసారి ఎలక్షన్ 124 స్థానాలు గెలిచామని మేసం చేసి తగులు ఆడుకుంటూ ట్వీట్లు పెట్టుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ ఇన్ని వ్యక్తిత్వాలు వ్యక్తిగతంగా తిట్టుకుంటూ 21 నెలలు కాలక్షేపం చేశారు. ఇదే అనుకుంటారు వాళ్ళు రాజకీయం అంటే. ఆయనేమో పిలిచి పెద్ద ఆయన పిలిచి ర్యాంకింగ్లు ఇస్తున్నాడు, ఎవరికి 10 లోపల మార్కులు రావట్లే, అన్నీ కొట్టుకు చేస్తున్నారు మినిస్టర్లు అందరికీ. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇందాక లలితమ్మకి లాస్ట్ ర్యాంక్ ఉంది, ఈ 5 ర్యాంక్ తోడు మధ్యలో లోకేష్ ముఖ్యమంత్రి అన్నదే వీడికి ఎవరు భజన చేస్తే సరిపోద్ది అనుకున్న కార్యక్రమం అన్నారు. అది పోస్ట్ పోన్ అయిందట రేపు దసరాకి.